నమస్కారము. ఈరోజు మనం జనరల్ మ్యాథమెటిక్స్లో కంపారిజన్ టెస్ట్కు సంబంధించి కొన్ని ప్రశ్నలు చూద్దాము. ఇందులో మొదటి ప్రశ్న 2:6 ఈజ్ ఈక్వల్ టు 5:. ఆప్షన్స్ ఏ 55, బి 45, సి 65, డి 35. ఇప్పుడు మనం దీని సొల్యూషన్ చూద్దాము. ఆన్సర్ 35 అవుతుంది. అది ఎలానో మనం ఇప్పుడు చూద్దాము. ఇక్కడ ఉన్నటువంటి రెండుకు నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్ అనగా ప్రధాన సంఖ్య 3 అవుతుంది. మనం ఈ రెండును నెక్స్ట్ వచ్చే ప్రధాన సంఖ్యతో మనం గుణిస్తే ఇక్కడ ఉన్నటువంటి 6 అనేది వస్తూ ఉన్నది. అలానే 5కి వచ్చే నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 7. ఇంతకు ముందులాగే ఇక్కడ చూసాం కదా, 2 × 3 = 6. అలానే 5 × 7 = 35. సో మనకు కావాల్సినటువంటి ఆన్సర్ 35. ఇప్పుడు మరి ఒక ప్రశ్న చూద్దాము. క్వశ్చన్ 144:13 ఈ కంపారిజన్ 196:. ఆప్షన్స్ ఏ 15, బి 17, సి 19, డి 18. ఆన్సర్ ఏ 15. అది ఎలానో ఇప్పుడు మనం చూద్దాము. 144 అనేది 12 స్క్వేర్ అనగా 12కి వచ్చే నెక్స్ట్ నెంబర్ 13. సో మనకి ఇక్కడ ఆల్రెడీ 13 ఉంది. ఇప్పుడు 196 అనగా 14 స్క్వేర్ అవుతుంది. 14 వచ్చే నెక్స్ట్ నెంబర్ 15. కాబట్టి ఆన్సర్ 15. ఇప్పుడు మరి ఒక ప్రశ్నను చూద్దాము. 10:50 is compares 12:. Options A 80, B 72, C 84, D 96. Answer B 72. ఇప్పుడు ఎలానో చూద్దాము. ఇక్కడ 10 × 10, 10ని 10తో మనం మల్టిప్లై చేస్తే 100 వస్తుంది. 100ని / 2తో చేస్తే 50 అనగా ఇక్కడ మనకు 50 అనేది వస్తుంది. అలానే ఇక్కడ 12 నెక్స్ట్ నెంబర్ 12 × 10 × 10 × 100 వేసుకున్నాం కదా. అలానే 12ని 12తో మనం మల్టిప్లై చేస్తే 144. దీన్ని /2 ఇక్కడ మనం పైన 100/2 చేస్తే మనకి ఇక్కడ 50 వస్తూ ఉన్నది కదా. అలానే 144/2 చేస్తే 72. ఇక్కడ ఉన్నటువంటి ఆన్సర్ బి. సో దీని ఆన్సర్ 72 అవుతుంది. ఇవన్నీ ఈరోజు వీడియోలో మనం కొన్ని కంపారిజన్ సంబంధించినటువంటి ప్రశ్నలు, వాటి వివరణ ఎలానో నేర్చుకున్నాం కదా. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.